బ్రతుకు తెరువు కోసం కువైట్ కి వెళ్లిన నామ్దేవ్ రాథోడ్ చేసిన అప్పులు తీర్చుకుని పిల్లలను బాగు చేసుకుందామని కువైట్ కు వెళ్లడంతో అక్కడ కువైట్ షేక్లు చిత్రహింసలకు భరించలేక ట్విట్టర్ లో రేవంత్ రెడ్డికి మొరపెట్టుకున్న నామ్ధన్ రాథోడ్ నిర్మల్ జిల్లా మొదలు మండల రూవి గ్రామానికి చెందిన నామ్దేవ్ నాకు హౌస్ కీపింగ్ అని చెప్పారు. ఎర్రటి ఎడారిలో వంటల కాపురిగా పనిచేయించారు. నేను కువైట్ కి వెళ్లడంతో ఒక నెల రోజులు కువైట్ లో ఉంచి అక్రమంగా బార్డర్ దాటించి సౌదీలో ఉన్న వంటల వ్యవసాయ క్షేత్రంలో ఉంచారు. అర్ధరాత్రి 3 గంటలకు లేపి వంటలకు తిండి నీరు పెట్టించారు. వాళ్ళు కనీసం మనుషులను పశువులతో సమానం కూడా చూడలేదు. సరైన టైంకు తిండి లేదు. ఎండాకాలంలో వేడికి తట్టుకోలేక నరకయాతన అనుభవించాను. కువైట్ లో ఉన్న యాజమాని చిత్రహింసలు భరించలేక తన వద్ద ఉన్న సెల్ ఫోన్ తో సెల్ఫీ వీడియోను తీసి నా బాధను వెళ్లబుచ్చుకున్న బాధితుడు ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నామ్దేవ్ పంపిన వీడియో చూసి ఇండియన్ ఎంబసీకి ఫిర్యాదు చేసింది. తెలంగాణ సెక్రటరీ ఏర్పాటు చేసిన ప్రవాస ఆంధ్రుల బోర్డు నుండి భీమరెడ్డి ప్రోత్సాహంతో ఇండియన్ ఎంబసీ ఢిల్లీ, కువైట్, సౌదీ ఇండియన్ ఎంఐసికి ప్రభుత్వం నుండి ఫిర్యాదు చేశారు. నన్ను ప్రాణాలతో ఇక్కడికి చేర్చిన నా కుటుంబాన్ని కలిసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి బాధితుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ధన్యవాదాలను తెలిపారు. నా పేరు నామ్దేవ్ అండి. నా ఊరు రువ్వి అండి, ముదోలు మండలం అండి, తెలంగాణ అండి. చూడండి సార్, ఎవరైనా చేపడండి సార్. వారం రోజులైంది సార్, వడదెబ్బ ఎంత ప్రాబ్లం అవుతుంది సార్. నన్ను కాపాడే వాళ్ళు లేరు సార్. మా సేటు ఓనర్ని చెప్తే నేను ఓనర్ కూడా నన్ను కేర్ చేస్తలేడు సార్. ఇలా ఏ పరిస్థితి ఉంది సార్, ఎంత ఎండ ఉంది సార్, ఎంతో బాధ ఉంది సార్. నాకు దయచేసి గవర్నమెంట్ ప్రభుత్వం నాకు ఆదుకోవాలని మీకు వందనాలు చేస్తున్నాను సార్. దయచేయండి సార్. ఈ అడవిలో నుంచి నాకు బయట తీసండి. కువైట్లో ఉన్నాను సార్, కువైట్ అడవిలో ఉన్నాను సార్. బార్డర్ దగ్గర ఉన్నానండి సార్. జాగ్రత్త, చాలా బాగా ఇబ్బంది ఉంది సార్. చూడండి సార్, కాపాడండి సార్. మీరు దయచేయండి సార్, ఎలాగైనా చేయండి సార్. నాకు ఇక్కడికి అడవి నుంచి బయటపడేయండి సార్. మీకు ఎంతో రుణపడి ఉంటానండి సార్. నా పేరు నామ్దేవ్. మా గ్రామం రూబీ, మండలం తాలూకా ముదోల్, డిస్టిక్ నిర్మల్. నేను బతుకు తెరువు కొరకు కోవిడ్కి వెళ్ళాను. కోవిడ్కి వెళ్తే ఒక నెల కోవిడ్లో ఉంచి నెల తర్వాత మన కోవిడ్ బార్డర్ దాటేశారు. నాకు పని చెప్పింది ఒకటి, హౌస్ కీపింగ్ అని చెప్పారు. అక్కడ ఉంటే కాకుండా మా పూర అడవిలో జంగల్లోనే ఉన్నాను మొత్తానికి. ఏం పని చేసేవాళ్ళు? అక్కడ పోయి మన గుంటల కాసు పొద్దున 6 గంటలకు పోతే సాయంత్రం 7, 8 అవుతుంది. మళ్ళీ టైంకు వైఫై ఉంటే ఉంటుంది, లేకపోతే ఉండదు. వైఫై నెట్ వైఫై ఇంటికి మాట్లాడదామంటే టైంకు నెట్ ఉంటే ఉంటుంది, లేకపోతే ఫుడ్ మేమే చేసుకొని తినాలి, చేసుకోవాలి. మాకు టైం దొరికితే చేయాలా, లేకపోతే మా కోసం అన్నారు. ఇబ్బంది కొట్టుడు చేసుడు, మాట అయినకపోతే, లేకపోతే వట్టిగా ఏది లేకుండా కూడా బెదిరించుడు. మళ్ళీ బాగా మరి దూరం, మరి ఎండ లేదు, వాన లేదు, దూరంగా ఉంటుందంత చలికి కూడా బాగానే. మన టైంకి తిండి ఉండకు, మరి కష్టంగా ఉందండి. నాకు ఇక్కడ నుంచి ఇండియా నుంచి మన భీమరావు సార్ బాగా హెల్ప్ చేశారు. మళ్ళీ అక్కడ నుంచి అంటే సిటిక్ సార్ నిజమే బాగా హెల్ప్ చేశారు. దానికి తీసుకొచ్చిన భీమరెడ్డి సార్, థ్యాంక్స్. భీమరెడ్డి, ఎమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం. నేను కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఎస్ఎల్ కన్వీనర్ గా పనిచేస్తున్నాను. రాథోడ్ నామ్దేవ్ అనే నిర్మల్ జిల్లా వ్యక్తి కువైట్ దేశానికి హౌస్ కీపింగ్ పని పైన, అంటే ఇంట్లో క్లీనింగ్ చేసే పని పైన వీసా పైన ఏజెంట్ పంపించిండు. నేను వెళ్ళేటప్పుడు కూడా లీగల్ అండ్ సేఫ్ మైగ్రేషన్ లో వెళ్ళిండు, చట్టబద్ధంగానే వెళ్ళడం జరిగింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అరబీ యజమాని ఇతన్ని మానవ అక్రమ రవాణా చేసి ఇతన్ని పక్క దేశానికి సౌదీకి స్మగ్లింగ్ చేసి తీసుకుపోయిండు. పక్కన అడవిలో, అంటే అక్కడ ఎడారిలో ఒంటెల కాపరిగా పెట్టిరు. ఇతని ఉద్యోగం ఏమో ఇంట్లో క్లీనింగ్ చేయడము, కానీ ఆడ నిజమైన పని మాత్రము ఒంటెలకు వాటిని మేపడము, వాటి పాలు పితకడము, తర్వాత వాటికి గడ్డి ఆహారం వేయడము, వాటికి నీళ్లు పెట్టడం, వాటి పశుపాలన చేయడం, అట్లాంటి పని చేసిండు. ఒక 4-5 నెలలు కష్టపడి అయినా కానీ ఆ ఎండలో చేసిండు.
కానీ తర్వాత యజమాని కొట్టడము, చిత్రహింసలు పెట్టడము, సరైన ఆహారం ఇవ్వకపోవడం వల్ల ఈయన ఒక సెల్ఫీ వీడియో తీసుకొని రేవంత్ అన్న నన్ను రక్షించు అని చెప్పి ఒక వీడియో తీసిండు. ఆ వీడియోకి స్పందించిన రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఆఫీస్, సీఎంఓ ఆఫీస్ వెంటనే స్పందించి ఈ యొక్క స్పెషల్ టాస్క్ ను పాల్గొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ గారికి రేవంత్ రెడ్డి గారు ఈ టాస్క్ ను అప్పచెప్పడం జరిగింది. ఎట్లయినా ఇతన్ని రక్షించాలని చెప్పి. అప్పుడు అనిల్ గారు ఈ హైదరాబాద్ పాస్పోర్ట్ ఆఫీస్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆఫీస్, ఇక్కడ బ్రాంచ్ ఆఫీస్ ఉంటుంది, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి ఈ రాథోడ్ నామదేవ్ భార్య, కొడుకు, కూతురు ఇట్లా పిల్లలతోని ఒక కంప్లైంట్ ఇప్పిస్తే ఆ కంప్లైంట్ ను తర్వాత సీఎంఓ ఆఫీసు వెంట ఎప్పటికప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఢిల్లీకి, కువైట్ కు, సౌదీ